తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలలో భాగంగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. 2 లక్షల రూపు రుణ హామీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రకటన చేసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ చాలా మలకల చెప్పిండు. తొలి విడతల లక్ష రూపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ఈ నెల 18న రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించినటువంటి రేవంత్ లక్ష రూపు రుణాలు కలిగిన దాదాపు 11 లక్షల మంది రైతుల ఖాతాలల్లో సుమారు 6,000 కోట్లు జమ చేసిండు. అయితే రైతు రుణమాఫీ విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు కటాఫ్ పెట్టిండ్రు. ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పగా కొందరు రైతులకు రుణమాఫీ వర్తించినా కూడా డిసెంబర్ నుంచి జూలై వరకు జమ అయిన వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక ఇదే ముచ్చటను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సార్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ సంగతి దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పి జరంతా ఎడ్డించినట్టే మాట్లాడిండు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలానికి చెందిన ఓ రైతు క్రాప్ లోన్ ను 9,000 వడ్డీకి కట్టించుకున్న తర్వాతే క్లోజ్ చేసినట్లు చెప్పిండు. ఇటువంటి గడల మీద ప్రభుత్వం దృష్టి సారించి వారి మీద వడ్డీ భారం లేకుండా చూడాలని చెప్పిండు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా 7 నెలల వడ్డీ చెల్లించినాకనే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారు రైతులని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిండు హరీష్ రావు సారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లింపులకు కట్టుకోలేక కొత్తగా అప్పులు చేయాల్సి వస్తున్నది రైతుల గోస తీసుకోవద్దు. ప్రభుత్వం తక్షణము స్పందించి డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీ తామే భరిస్తామని చెప్పి రైతుల నుంచి వసూలు చేయొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలను ఇయ్యాలి అని గట్టిగానే డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు.